రకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. పటాన్ చెరుకు సంబంధించిన టికెట్ మీద లొల్లి చాలా రోజుల నుంచి నడుస్తోంది. పటాన్ చెరు ఎప్పుడు కూడా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఎందుకంటే నీలం మధు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చారో ఆయనే సొంతంగానే తిరగడం స్టార్ట్ చేశారు. డెఫినెట్లీ ఈసారి ఎన్నికల్లో కూడా నేను పటాన్ చెరు నుంచి ఖచ్చితంగా పోటీ చేయబోతున్నానని చాలా రోజుల నుంచి అనౌన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే 15 రోజుల క్రితం ఢిల్లీకి కాంగ్రెస్కి సంబంధించిన అధిష్టానం పిలిపించుకొని 10 రోజుల పాటు అన్ని రకాలుగా సర్వేలు చేసి ఆయనకు డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇస్తాము, మీకే టికెట్ ఇస్తాము పటాన్ చెరులో, ఎందుకంటే సర్వేస్ అన్నీ నీకే అనుకూలంగా ఉన్నాయి, నీకే టికెట్ అని కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో ఒక 10 రోజుల పాటు ఆయనను అక్కడే ఢిల్లీ పెద్దలతో అందరూ కల్పించిన తర్వాత పూర్తిగా ఆయనకే టికెట్ అనౌన్స్ చేసిన పరిస్థితి కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు పటాన్ చెరు నుంచి అంటే నీలం మధు ముదిరాజ్ బిడ్డని కాంగ్రెస్ పార్టీ గుర్తించింది, ఆయనకు టికెట్ కేటాయించింది అని ఒక 2-3 రోజుల పాటు ఆ హడావిడి కూడా నడిచింది. కానీ టికెట్ అనౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఎప్పుడైతే నీలం మధుకి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత నుంచి సీన్ పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్కి సంబంధించిన పెద్దల్ని అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. దామోదర రాజనరసింహ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో సీనియర్ మోస్ట్ లీడర్, సో ఆయన ఆందోళన నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఖచ్చితంగా ఆయన వర్గానికి సంబంధించిన నేత ఎవరైతే ఉన్నారో కాట శ్రీనివాస్ గౌడ్కి మిరికెట్టి పరిస్థితుల్లో ఆయనకే టికెట్ ఇవ్వాలి అని గట్టిగా వాదించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఏఐసీసీ పెద్దలు మాట్లాడారు దామోదర్ రాజనరసింహతో, అయినా సరే వినలేదు, అసంతృప్తి వ్యక్తం చేశాడు. నీలం మధు ఎవరు, ఆయనకి ఎట్లా టికెట్ ఇస్తారు అని గట్టిగా పట్టుబట్టారు. మీరు ఒకవేళ నీలం మధుకే టికెట్ ఇచ్చేది ఉంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి, నేను పార్టీ కూడా వీడే అవకాశం ఉంటుంది అని చాలా గట్టిగానే చెప్పినటువంటి నేపథ్యంలో దామోదర్ రాజనరసింహతోని ఎంతమంది మాట్లాడినా, ఏసీసీ పెద్దలు మాట్లాడినా, ఎవరు పెద్దలు మాట్లాడినా సరే ఆయన వినలేదు. సో లాస్ట్కి వస్తే నీలం మధుకే టికెట్ వస్తుంది అని ఇంకా కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మొన్న నీలం మధు గాంధీ భవన్కి వెళ్ళారు. అంటే బీఫామ్లు అందరికీ ఇస్తున్నారు కాబట్టి ఇంకా నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు లాస్ట్ డే. సో నిన్న నామినేషన్ వేద్దాం అనుకున్నారు, మొన్న గాంధీ భవన్కి వెళ్ళారు. కానీ గాంధీ భవన్కి బీఫామ్ కోసం వెళ్తే మాత్రం అక్కడ నీలం మధుకి బీఫామ్ ఇవ్వలేదు. గాంధీ భవన్ వేదికగానే చాలా మంది నీలం మధుకి సంబంధించిన అనుచరులు పెద్ద ఎత్తున వచ్చారు కాబట్టి ఆ ముదిరాజులు ఎవరైతే ఉన్నారో ఆర్ పటాన్ చెరుకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ముదిరాజ్కి టికెట్ ఇవ్వరా, బీఫామ్ ఇవ్వరా అన్నటువంటి నినాదాలు ఆ రోజే చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఎందుకంటే అన్నీ కూడా మీడియాకి ఎక్స్పోజ్ అవుతున్నాయి, ఎక్కడ ఏం జరుగుతుంది క్షణాల్లో తెలిసిపోతుంది. కాబట్టి అసంతృప్తి ఉంది నీలం మధుకి టికెట్ ఇస్తే. సో కాంగ్రెస్ పెద్దలు ఆపబోతున్నారు, పునరాలోచనలో పడబోతున్నారు. కాటా శ్రీనివాస్ గౌడ్కే మళ్ళీ టికెట్ ఇవ్వబోతున్నారు, బీఫామ్ మాత్రం ఆయనకే ఇవ్వబోతున్నారని ఈ ప్రచారం కూడా జరిగింది. నిజంగానే అట్లా జరుగుతుందా? అనౌన్స్ చేసిన తర్వాత బ్యాక్ స్టెప్ వేస్తుందా నీలం మధు ముదిరాజ్? ఎందుకంటే పార్టీలకు వీళ్ళే ఆహ్వానించి ఢిల్లీ పెద్దలతో మాట్లాడించి టికెట్ కన్ఫర్మ్ చేసి నువ్వు వెళ్ళు ప్రచారం చేసుకో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అని చెప్పిన పెద్దలే బీఫామ్ ఇవ్వకుండా ఎందుకు ఆపారు? సో ఎక్కడో ఏడా జరుగుతోంది అని ఆల్రెడీ వాళ్ళకు ఒక క్లూ దొరికింది కాబట్టి ఇంకా పునరాలోచనలో పడడం స్టార్ట్ చేశారు. నాకు తెలిసి ఆ తర్వాత నుంచి సింహం గుర్తు మీద పోటీ చేస్తారని, బీఎస్పీ పార్టీ తరఫున ఆయనకు టికెట్ ఇవ్వబోతున్నారు అనేసి, అండ్ బీజేపీ వాళ్ళు కూడా టికెట్ ఇవ్వబోతున్నారు అనేసి, బీజేపీలో ఆయన చేరబోతున్నారు అనేసి ఇట్లా రకరకాల వార్తలు వచ్చాయి. ఒకవేళ నిజంగానే బీజేపీలో చేరేది ఉంటే ఆల్రెడీ నందీశ్వర్ గౌడ్ పోటీలో ఉన్నారు, ఆయన టికెట్ని త్యాగం చేసి నీలం మధుకి ఎందుకు ఇస్తారు? ఈ క్వశ్చన్ కూడా నడిచింది. అప్పుడు ఇది కాదు, ఎంపీకి సంబంధించిన టికెట్ నీలం మధుకి ఆఫర్ చేశారు, ఇప్పుడు నువ్వు పోటీ చేయకు, డెఫినెట్లీ మెదక్ నుంచి మీకు ప్రామిస్ చేయబోతున్నాం, పటాన్ చెరువుని ఇప్పుడు వదిలేసేయి, ఇప్పుడు నందీశ్వర్ గౌడ్కి నువ్వు పూర్తి మద్దతు తెలియజేయి, ఈ ముదిరాజు బిడ్డలు ఎవరైతే ఉన్నారో పూర్తిగా బీజేపీ వైపు రండి, అప్పుడు నీకు ఖచ్చితంగా ఎంపీ టికెట్ ఇస్తాము అన్న ప్రామిస్ కూడా జరిగిందట. కానీ ఎక్కడ కూడా ఆయన వినలేదు, బ్యాక్ స్టెప్ వేయలేదు. నా కళ ఎమ్మెల్యే కావడం కాబట్టి ముదిరాజు బిడ్డలు నా వైపే ఉన్నారు, అండ్ ముదిరాజు బిడ్డలే కాదు పటాన్ చెరువుకు సంబంధించిన
అన్ని వర్గాలు నా వైపే ఉన్నాయి, సబ్బండ వర్గాలు నా వైపే ఉన్నాయని చాలా రోజుల నుంచి ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. సో ఆయన వెళ్ళిన చోట కూడా అట్లాంటి రెస్పాన్స్ వస్తూనే ఉంది. సో టఫ్ ఫైట్ ఉండబోతోంది గూడెం మహిపాల్ రెడ్డికి అండ్ ఎవరైతే నీలం మధు ఉన్నారో బీఆర్ఎస్ నుంచి వచ్చారో ఆయనకు టఫ్ ఫైట్ ఉండబోతోంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ కాట శ్రీనివాస్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ పటాన్ చెరువుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఎప్పటి నుంచో చేసుకుంటున్నారు, ఆయనకి టికెట్ ఉంటుంది అని ఆల్మోస్ట్ అనుకున్న నేపథ్యంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకని రాంగ్ స్టెప్ తీసుకుందో ఏంటో తెలియదు, కానీ ఆల్ ఆఫ్ సడన్ నీలం మధుని తీసుకురావడం, ఆయనకు టికెట్ ఇచ్చేయడం, తర్వాత బీ ఫామ్ ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం ఆల్ ఆఫ్ సడన్ దామోదర్ రాజనరసింహ వచ్చి ఫుల్ స్టాప్ చేయడం, ఇవన్నీ చకచక జరిపోయాయి. అండ్ పఠాన్ చెరువులో రాజకీయం చాలా ఫాస్ట్గా మారిపోయింది. అందరూ అనుకున్నారు కాంగ్రెస్ తరఫు నుంచి నీలం మధు ఉండబోతున్నారు, కానీ ఈ రోజు నామినేషన్ వేశారు. లాస్ట్ డే నామినేషన్ వేసినప్పుడు మాత్రం ఆయన బీఎస్పీ పార్టీ తరఫు నుంచి పోటీ చేయబోతున్నారు. అయితే ఈ రోజు కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ రోజే లాస్ట్ డే, అందరూ కూడా ఎవరైతే పోటీలో ఉండదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా లాస్ట్ మూమెంట్ ఎవరైతే టికెట్ లాస్ట్ వరకు ఆశించారో వాళ్ళందరూ కూడా ఈ రోజు లాస్ట్ లో నామినేషన్ వేసినటువంటి పరిస్థితి. అందులో క్వైట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే పటాన్ చెరువుకు సంబంధించి నీలం మధు బీఎస్పీ నుంచి, దెన్ కాట శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి ఈ రోజు లాస్ట్ డే రోజు అటు ఇటు ఉన్నటువంటి సీటు సో పూర్తిగా మారిపోయి పరిణామాల్ని మారిపోయి కాంగ్రెస్ నుంచి కాట శ్రీనివాస్, బీఎస్పీ నుంచి నీలం మధు ఈ రోజు నామినేషన్ అయితే దాఖలు చేశారు. అయితే నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తున్నటువంటి టైంలో ఇరు వర్గాలు ఎదురుపడడంతో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు నినాదాలు చేసుకున్నారు. ఎందుకంటే నీలం మధు డైరెక్ట్ గా కామెంట్ చేశాడు, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టండి, కాంగ్రెస్ పార్టీని గెలవనీయకుండి, ఎందుకంటే కావాలని నన్ను 10 రోజులు 12 రోజుల పాటు నియోజకవర్గం నుంచి దూరం నుంచి టికెట్ ఇస్తున్నామని చెప్పి నన్ను మోసం చేసింది, మోసం చేసే కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యకండి అనేసి డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలకు కాదు పూర్తిగా బీసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అండ్ దామోదర్ రాజనరసింహ ఎవరైతే సీనియర్ మోస్ట్ లీడర్ ఈ పూర్తి ఎపిసోడ్కి కారణం అని నమ్ముతున్నటువంటి దామోదర్ రాజనరసింహని ఓడించండి బీసీ బిడ్డలారా, ఎందుకంటే నాకు ఇక్కడ అన్యాయం చేశారు, సో అక్కడ కూడా ఇట్లా బీసీ బిడ్డను ఎదగనివ్వట్లేదు, బీసీ నినాదాన్ని తొక్కేస్తున్నారు అన్న వాదన గట్టిగా వెళ్ళాలి అన్నటువంటి మెసేజ్ కూడా ఇస్తున్నారు. సో ఇప్పుడు ఇంకా రసవత్తరంగా మారబోతోంది పఠాన్ చెరువుకు సంబంధించి. అండ్ ఈ పఠాన్ చెరువు ఇంపాక్ట్ రాష్ట్రం అంతా బీసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ మీద ఎంత ప్రభావం చూపించబోతోంది. ఇట్లనే క్యాంపెయినింగ్ లో ఇలాంటి పదాలే వాడుతూ ఇలాగే మోటివేట్ చేస్తూ ఆర్ బీసీలని కోట్ చేస్తూ ఒకవేళ నీలం మధు మాట్లాడితే ఇది బీసీ బిడ్డల మీద ఎంత ప్రభావం చూపించబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక 55 నుంచి 60% బీసీలే ఉన్నారు, వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చాలా రోజుల నుంచి చెప్తున్న నేపథ్యంలో మరి బీసీలు ఈ ఎపిసోడ్ తర్వాత ఎవరి వైపు ఉండబోతున్నారు? నీలం మధుకి నిజంగా అన్యాయం జరిగిందంటే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఈ ఇంపాక్ట్ ఉండబోతుందా అనే చర్చ కూడా నడుస్తోంది. సో చూడాలి. పఠాన్ చెరువు రాజకీయం మాత్రం రసవత్తరంగా మారిపోయింది. మరి గెలిచే క్యాండిడేట్ ఎవరో తెలియదు, కానీ అన్ని కూడా పోటాపోటీ ఉండబోతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఇప్పుడు బీఎస్పీ రూపంలో నీలం మధు. మరి ఏం జరగచ్చో ఏంటో తెలియదు, కానీ బట్ పఠాన్ చెరువు అయితే రిజల్ట్ రోజు పఠాన్ చెరువులో మరి ఎట్లాంటి ప్రభంజనం ఉండబోతోంది, షాకింగ్ రిజల్ట్స్ ఉండబోతున్నాయా వేచి చూడాల్సిందే.